దేశవ్యాప్తంగా ఈ రోజు జూలై 9న సార్వత్రిక సమ్మె గ్రామీణ నిరసన తెలియజేస్తా ఉంది సంయుక్త కిసాన్ మోర్చా। ఈ రోజు కోట్లాది మంది సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న కార్మిక వర్గానికి అట్లాగే రైతు కూలీలకు నిజామాబాద్ ఎస్కేఎం తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం। ముఖ్యంగా మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ అంబానీ కార్పొరేట్ శక్తులకు ఊడియం చేయడానికి ఉన్న చట్టాలని సాధించుకున్న చట్టాలను త్యాగాలు చేసి సాధించుకున్న 8 గంటల పందిరాన్ని ఈ రోజు రద్దు చేసి 12 గంటల పందిరాన్ని తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు। అందులో భాగంగానే బయటకు మాత్రం ఈ రోజు రేవంత్ రెడ్డి గాని బీజేపీని విమర్శిస్తారు। అయ్యో 10 గంటల పని విధానానికి నువ్వు కొత్త జెండా ఊపావు రేవంత్ రెడ్డి గారు అంటే నీకు బీజేపీకి ఏం తేడా ఉందని ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం। రెండవది ఏదైతే ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం తీసుకొస్తానని రాతపూర్వక హామీ నిన్ను పార్లమెంట్ లో ఇచ్చావు, ద్రోహం చేస్తావు కోట్లాది మంది రైతాంగానికి। అందుకనే బీజేపీ రైతు వ్యతిరేక బీజేపీ అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు। అదే సమయంలో ఈ రోజు ఏదైతే ఈ రైతాంగానికి వ్యవసాయ కూలీలకు మోడీ ఏ విధంగా అయితే మోసం చేస్తాడో రేవంత్ రెడ్డి కూడా 6 గ్యారెంటీలో భాగంగా ఇస్తానని చెప్పేసి ఈ రోజు వ్యవసాయకులకు భరోసా ఇవ్వచ్చని చెప్పేసి కూడా నీకు గుర్తు చేస్తూ ఏది ఏమైనా ఈ రోజు దేశవ్యాప్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న అన్ని కార్మిక సంఘాలకు కార్మికులకు రైతులకు రైతు సంఘాలకు వ్యవసాయ కార్మిక సంఘాలకు మేము మా కమిటీ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున ఉద్యమాభివృద్ధి తెలియజేస్తాము। ఎస్కేఎం 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 ఎస్కేఎం